రేవంత్ రెడ్డి సర్కారుపై ఆశా వర్కర్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్టీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు శాంతియుత ర్యాలీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం బీఆర్టీయూ నేతలు ఆశా వర్కర్లు ముందస్తుగా పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అర్ధరాత్రి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కార్యదర్శి మారయ్యను అరెస్ట్ చేస్తారు. ధర్నాకు పర్మిషన్ ఇచ్చి అరెస్టులు చేయడంపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా చలో హైదరాబాద్ విజయవంతం చేసి తీరుతామని ఆశా వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. ఏదైతే నిన్న పోలీస్ శాఖ ధర్నా కార్యక్రమానికి మనకి పర్మిషన్ ఇచ్చి అక్రమ అరెస్టులు చేస్తున్నారో ఈ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ ముట్టడించాలని చెప్పి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. మహిళలను చూడకుండా కూడా రాత్రి అంతా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి దీన్ని నిరసనగా అసెంబ్లీ ముట్టడించాలని చెప్పి నిర్ణయించినాం. కాబట్టి ఇందిరా పార్క్ నుండి చలో అసెంబ్లీ కార్యక్రమానికి నేను బయలుదేరి ముందుకెళ్ళాలని చెప్పి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిలుపునిస్తున్నా. మన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబాలను రాత్రి అరెస్ట్ చేసిండ్రు. మరి మీరందరూ సకాలంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంలో పర్మిషన్ ఇచ్చి మరి అరెస్ట్ చేయడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పి ప్రజాస్వామికవాదులు కూడా ఆలోచించాలి. గతంలో పర్మిషన్లు ఇచ్చి శాంతియుతంగా చేసుకున్న కార్యక్రమాలు నిర్వహించుకునేది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చి కూడా అరెస్ట్ చేయడం అనేది మరి ఇది ప్రజాస్వామ్యానికి ఏ పద్ధతిలో ఉంటుందని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి ఆశా వర్కర్ల యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం.